టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మళ్లీ వార్తల్లోకొచ్చారు. ఈసారి అబీర్ గులాల్ అనే సినిమా నిషేధంపై చేసిన సంచలన వ్యాఖ్యలతో పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఈ సినిమాను భారత్లో విడుదల చేయకూడదనే అభిప్రాయాలపై స్పందించిన ప్రకాష్ రాజ్ ఈ నిర్ణయం సరికాదని, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని స్పష్టం చేశారు. ఈ రోజుల్లో ప్రజల మనోభావాలు చాలా చిన్న చిన్న విషయాలకు కూడా దెబ్బతింటున్నాయి. ఈ వాతావరణం చాలా ప్రమాదకరంగా మారుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. అబీర్ గులాల్ మాత్రమే కాదు, ఏ సినిమానైనా నిషేధించడం తప్పే. సినిమా విడుదలయ్యాకే ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని చెబుతారు. రిలీజ్ కాకముందే బ్యాన్ చేయడం అన్యాయం. అశ్లీలత, పిల్లలపై హింస వంటి అసహ్య విషయాలున్న సినిమాలను మినహా ఇతర చిత్రాలను నిషేధించకూడదని ఆయన స్పష్టం చేశారు. పద్మావత్, పఠాన్, ఎల్2, ఎంపురాన్, ఇప్పుడు అబీర్ గులాల్ ఇవి సెన్సార్ బోర్డు ఆమోదం పొందిన రాజకీయ ఒత్తిడికి లోనయ్యాయి. పద్మావత్లోని వేషధారణపై కోపం, పఠాన్ సినిమాలో దీపికా పాటలోని రంగు విషయంపై బెదిరింపులు, ముక్కు కోసేస్తామంటూ ఓ నటి విషయంలో ఇలా తప్పుడు ప్రచారం చేయడం ఇది కోపం కాదు, పక్కా ప్లాన్ చేసిన వ్యూహమని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. 2002 గోద్రా అలర్లా నేపథ్యంతో రూపొందిన ఎల్2 ఎంపురాన్ సినిమా కూడా వివాదాస్పదమైంది. మోహన్ లాల్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కొన్ని సన్నివేశాలను తొలగించాల్సి వచ్చింది. దీనిపై కూడా స్పందించిన ప్రకాష్ రాజ్ ఒకరి కోసం ఒక రూల్, ఇంకొకరి కోసం మరొక రూల్ అంటూ ఇండైరెక్ట్ గా కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రస్తావించారు. మొత్తానికి ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. భావ ప్రకటనకు స్వేచ్ఛ ఉన్న సమాజమే నిజమైన ప్రజాస్వామ్యమని నమ్మేవారికి ఇది ఒక మేలైన హెచ్చరిక. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.